హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తాడిపత్రి ఫుడ్ వెరైటీస్. టుడే వచ్చేసి బేబీ షూట్. ఏంటి ఇబ్బా మంత్లీ కాకముందే అప్పుడే బేబీ షూట్ అంటున్నానా? ఈరోజు ఆగస్ట్ 15th కదా, ఇండిపెండెన్స్ డే అని నేను బేబీ ఫోటోషూట్ అని తీస్తున్నాను మా బేబీకి. వన్ సైడ్ మా బాబు పడుకున్నాడంటే అందుకే అంత లోపల నేను ఇవన్నీ రెడీ చేస్తున్నాను. పెసర్లు, కందిబ్యాళ్ళు. ఇవి కందిబ్యాళ్ళు వచ్చేసి ఇవి ఆరెంజ్వి, మామూలు మన కందిబ్యాళ్ళు. ఇవి క్లాతులు తీసుకొని నేను జెండా కలర్స్ ఆరెంజ్, వైట్, గ్రీన్ అని ఉంటాయి కదండి, నేను అవి పెడుతున్నానండి. గ్రీన్ కింద మధ్యలో వైట్ వచ్చేసి ఇంకో క్లాత్ తీసుకుంటున్నా. పెట్టకపోయినా పర్లేదు, ఏమో పెట్టినాను. స్టిక్ మాగా వన్ బ్లాక్ క్లాత్ తీసుకున్నా. ఎనీ క్లాత్స్ ఏవైనా యూస్ చేయొచ్చు. చూడండి, సేమ్ జెండామానే ఉంది కదండి. నెక్స్ట్ వచ్చేసి మధ్యలో చక్రంగా అశోక చక్రము, దానికి వచ్చేసి నేను ఇవి నల్లగా ఉన్నాయని నేను ఇవి తీసుకుంటున్నాను. ఏవైనా నల్లవి ఏవైనా యూస్ చేయొచ్చండి. వన్ సైడ్ మా బాబుని రెడీ చేస్తున్నామండి. అన్నీ రెడీ చేయాలి కదా, వాడికి కూడా బట్టలు అన్నీ కొంచెం లైట్గా అరేంజ్ చేస్తున్నాను. మనం ఫ్లాగ్కు నేను డబల్ గమ్ కరిపించినాను కదా, అది డ్రెస్కి అతికిచ్చేస్తున్నానండి. బేబీ పేరుకేస్తాడు కదా, అందుకు. ఇక్కడ వన్ సైడ్ వచ్చేసి నేను నల్ల దాన్లతో నూగులు లాంటివి ఇవి దాన్లతో నేను అశోక చక్రం తయారు చేస్తున్నానండి. చూడండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్లాగ్స్ అన్నీ వరుసగా అన్నీ ఆడపెడుతున్నానండి. సైడ్ చుట్టూరంతా ఈ ఫ్లాగ్స్ అన్నీ ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు. ఫ్లాగ్స్తో అనే కాదు, ఇలా ఫ్లాగ్స్తో ఉన్న కలర్స్ అన్నీ దానిలతో కూడా యూస్ చేయొచ్చు. నేను చూద్దామని ఇలా ట్రై చేశానండి. చూడండి, అంతా రెడీ అయిపోయింది కదా చుట్టూరంతా. నెక్స్ట్ వచ్చేసి నేను 8 months మా బాబుకి ఇప్పుడు రన్నింగ్లో ఉంది. 8 months నేను 8 అని రాస్తున్నాను. ఫస్ట్ మన కందిబ్యాళ్ళు కాదు, అవి బేబీస్కు ఉగ్గుకు అని తయారు చేస్తారండి. ఆరెంజ్ కందిబ్యాళ్ళు అని షాపింగ్ మాల్స్లలో అమ్ముతారండి. అది ఆరెంజ్ కలర్ అని, ఫ్లాగ్ కలర్ ఎలా ఉంటుందో 8 అనేది కూడా నేను ఆ కలర్తో చేస్తున్నాను. చూడండి, మధ్యలో రైస్ బియ్యం తీసుకున్నాను. ఇంకా కింద వచ్చేసి పెసరబ్యాళ్ళు తీసుకున్నా గ్రీన్ కలర్గా. చూడండి, బాగుంది కదా. 8 months రన్నింగ్. ఈ నెల ఆఖరికి 9 పడతాయండి మా బాబుకు. అంతా రెడీ అయిపోయింది కదా. వన్ సైడ్ బాబుని రెడీ చేస్తున్నాం కదా, ఇంకా బాబుని కూడా పడుకోబెడతాము. ఆ సైడ్కి కూడా ఫ్లవర్స్ పన్నెట్టు జెండా కలర్స్ వేసాను. ఇంకా వన్ సైడ్ ఫ్లాగ్స్ కలర్స్తో నేను ఒక 1 టోపీ మంకీ టోపీ తీసుకున్నానండి. షర్ట్ వైట్ తీసినాను. కింద వచ్చేసి 1 క్లాత్ తీసుకొని గ్రీన్గా చుట్టానండి. మధ్యలో ఫ్లాగ్ అతికిస్తున్నానండి. ఆల్రెడీ డబుల్గా వేసినానని మీకు చూపించినాను కదా. చూడండి, ఇలా గ్రీన్ వేసేసినాను. ఇంకా పడుకోబెడదామండి. బాబు రెడీ అయిపోయినాడు కదా. అసలు ఫ్లాగ్నే ఉంచుకోవడం లేదు, ఎలాగో పెట్టేశాము. ఇప్పుడు దాంట్లో పండుకోబెడదాము. 8 నెంబర్ కాడ పక్కనే. అదిగోండి, బాబుని పడుకోబెట్టామండి. రెడీ అయిపోయినాడు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీడియో తీస్తున్నాను. ఇంకోటి కనిపించేస్తున్నా, అది పీకేస్తున్నాడు అందుకు. చూడండి, రుత్విక్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆల్ ఆఫ్ యూ అని చెప్పు, అందరికి చెప్పు. చూడు, నవ్వుతున్నాడండి చెప్పమంటే. జై హింద్ చెప్పు. నీ ఫ్లాగ్ ఎగ్గేస్తావా? ఫ్లాగ్ ఎగ్గమంటే మొత్తం తీసేస్తున్నాడు, కొరికేస్తున్నాడు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మా బాబు 8 months రన్నింగ్లో ఆగస్ట్ 15th రావడం వల్ల ఇలా బేబీ ఫోటోషూట్ జరిగిందండి. నెక్స్ట్ 8 months కంప్లీటెడ్ బేబీ ఫోటోషూట్తో మరీ కలుద్దాం. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. రుత్విక్ అందరికి బాయ్ చెప్పేసి చెప్పు, బాయ్.